స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనో. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనో. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా, వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా. వీర చరితల తలుచుకొని అమరగానము సేయరా. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. జీవనదుల జీవిక, భూగర్భగనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. జీవనదుల జీవిక, భూగర్భగనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా. వలసవాదం చెరల చిక్కి వలవలా విలపించెరా. రాగవీణా తెలంగాణ రక్తధారల తడిసెరా. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. నీళ్లు నిధులు జారగొట్టి, కొలువులన్నీ కొల్లగొట్టి, కష్ట జీవుల కడుపుగొట్టి, యువత కలలను పాతిపెట్టి. నీళ్లు నిధులు జారగొట్టి, కొలువులన్నీ కొల్లగొట్టి, కష్ట జీవుల కడుపుగొట్టి, యువత కలలను పాతిపెట్టి, ద్రోహమే అధికారమయ్యి దోపిడిని సాగించెరా. గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా. వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై నిలిచిందిరా. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. వంచనే తల వంచుకున్నది, కుట్ర మొగమును దించుకున్నది, కటిక చీకటి తప్పుకున్నది, కాంతి పురులను విప్పుకున్నది. వంచనే తల వంచుకున్నది, కుట్ర మొగమును దించుకున్నది, కటిక చీకటి తప్పుకున్నది, కాంతి పురులను విప్పుకున్నది. భారతావని ముద్దు బిడ్డై పుట్టినది నవరాష్ట్రము. స్వేచ్ఛ కోసం కోరిన తెలంగాణ వీర చరితము. భూమి పుత్రుల ధీర చరితలు సువర్ణాక్షర లిఖితము. స్వరాష్ట్ర జెండా ఎగిరెనో, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. మిత్రులారా, ఇప్పటిదాకా అందరూ మాట్లాడిన దాంట్లో అందరికీ స్థూలమైన అంగీకారం ఉంది. పెద్దగా భేదాభిప్రాయాలు ఏమీ లేవు.
ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు అది కమ్యూనిస్టు పార్టీ చరిత్ర అయినా, అది భారతీయ జనతా పార్టీ చరిత్ర అయినా, అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అయినా, కాంగ్రెస్ చరిత్ర అయినా ఆంధ్ర ఆధిపత్య చరిత్రనే. దానికి ఎవరూ మినహాయింపు కాదు. వాళ్లే చరిత్రలైనాయి, వాళ్లే విధాన నిర్ణేతలైనారు. భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడుతో పొత్తు, తర్వాత వెంకయ్య నాయుడు గారి ఆధిపత్యం కారణంగానే అద్వానీ లాంటి వాళ్ళు వచ్చి హైదరాబాద్ తెలంగాణలో ఉంది కనుక ఇంకా తెలంగాణ ఎందుకు అని అన్నారు. అది అద్వానీ మాటన కాదు, పలికించిన విభులు వేరే. పలికిన భాగవతం ఆయనదైనా పలికించిన విభుడు వేరేనే కదా. కనుక దీనికి ఎవ్వరు అతీతం కాదు. కనుకనే ఉమ్మడిగా అన్ని పార్టీల్ని ప్రశ్నించాం, అన్ని పార్టీల్ని నిలదీసినాం, నిప్పులతో కడిగినాం. కనుకనే ఒక్కొక్కళ్ళు వైఖరి మార్చుకుంటూ రావాల్సి వచ్చింది. ఫలితంగానే తెలంగాణ సాకారమైంది. వారు బత్తిని మొగిలే గౌడ్ ప్రస్తావన తీసుకొచ్చినారు. నిజం, అసలు నిజంగా కూడా అనేక మంది అమరులు, గొప్ప చరిత్ర, తెలంగాణ చరిత్ర మీద ఇంకా పరిశోధన జరగవలసే ఉంది, ఇంకా వెలుతురు సోకవలసే ఉన్నది. చాలా ప్రయత్నం మనం అకాడమీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చినాం. తెలుగు అకాడమీ నుంచి దాదాపు 150 మోనోగ్రాఫీలు తెచ్చినాం. 150 మంది తెలంగాణ వైతాళికులు అన్న దగ్గర వాళ్ళ మోనోగ్రాఫీలు తెచ్చినాం. మన సాంస్కృతిక శాఖ నుంచి కూడా చాలా పుస్తకాలు వచ్చినాయంటే ఇక్కడ ఉండేటువంటి ఒక మిత్రయోరుల చరిత్ర ఏమిటి, అసలు తారీఖుల్లో తెలంగాణ అని ఒక పుస్తకం. అంటే ఏ తారీఖున తెలంగాణలో ఏం జరిగింది, తారీఖుల్లో తెలంగాణ అనే ఒక పుస్తకం తీసుకొచ్చిన. అట్లా చాలా కృషి జరిగింది. అయినప్పటికీ గ్యాప్స్ లేవా అంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇంకా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అస్తిత్వ నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో అయిపోయేది కాదు. అనేక కాళోజీ బత్తిని మొగిలే గౌడ్ గురించి అద్భుతమైన కవిత రాసినాడు. అనేక మంది వాళ్ళు అదేది మన కానరాని భాస్కరులు ఎందరో అన్నట్టు ఇంకా అనేక మంది కానరాని భాస్కర్ల మీద మనము మన కన్ను సోకవలసి ఉంది. వాళ్ళను ఆ విస్మృతిలోంచి తిరిగి వాళ్ళను వెలుతురులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదొక నిరంతరమైనటువంటి ప్రాసెస్. కనుక ఎట్లా ఈ అస్తిత్వాన్ని సుసంపన్నం చేయాలి అనేది నిరంతరం. ఇప్పుడు సమస్య అట్లా లేదు. ముందు మిత్రుడు చెప్పినట్టు అస్తిత్వాన్ని సుసంపన్నం చేయటం కంటే పాలకుడే అస్తిత్వం పట్ల వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉండడం, వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ వ్యతిరేకుల వాదనకు బలం చేకూర్చేలాగా మాట్లాడడం. ఆయన ఎలక్షన్ల సమయంలోనే ఒక మాట అన్నాడు, సార్, నీళ్లు నిధులు నియామకాలు అన్నది ప్రజల నినాదం కాదు అన్నాడు ఆయన. ఇది కేవలం కేసీఆర్ సృష్టించిన నినాదం అన్నాడు. నిజానికి అది కేసీఆర్ సృష్టించిన నినాదం కూడా కాదు, అది జయశంకర్ గారు చేసిన కాయినైజేషన్. అది నీళ్లు నిధులు నియామకాలు అన్నది. అంటే ఉద్యమం పట్ల ఒక వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి వాళ్ళ పాలకుడయ్యి ఉద్యమం మీద బదిలా తీర్చుకుంటున్నాడు, ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అది ఇవాళ తెలంగాణ మనసుల్ని గాయపరుస్తున్నది. నన్ను ఎక్కువ బాధ పెడుతున్న విషయం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో జై తెలంగాణ నినాదం నిషేధం. ఇంతకంటే ఇక దివాలా కోరుతనం ఇంకేముంటుంది అసలు? భారత జాతీయోద్యమంలో వందే మాత్రం ఎంత గొప్పదో, వందే మాత్రం అన్న నినాదం ఎంత గొప్పదో, మనకు జై తెలంగాణ అన్న నినాదం అంత గొప్పది కదా. ఇవాళ ఏ మంత్రి కూడా నోరు తెరిచి జై తెలంగాణ అనడానికి భయపడుతున్నాడు, అనొద్దనుకుంటున్నారు. జై సోనియా గాంధీ వరకే ఆగిపోతున్నారు. జై తెలంగాణ అని నోరు విప్పి అనడానికి, అరే మనం జై తెలంగాణ అంటూ రక్త తర్పణ చేసినాం, జై తెలంగాణ అంటూ మన జైలు ఊచల్ని లెక్క చేయకుండా పరిగెత్తినాం, ఫెన్సింగ్ల మీద పడ్డాం పోయి, ఇంత చేస్తే ఇవాళ ఆ జై తెలంగాణ నినాదం మీదే ఒక అప్రకటిత నిషేధం. మీరు ఇంతకుముందు ప్రస్తావించారు కాకతీయ తోరణం మీద అప్రకటిత నిషేధం. నేను మొన్న లేపాక్షి వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కున్నాను, కాకతీయ తోరణం జ్ఞాపికలు అమ్మకాలు తగ్గిపోయినాయి. ప్రభుత్వం విపరీతంగా కొనేది, అంటే ఈ ఫిలిగ్రీ వాళ్ళు చేసే కాకతీయ తోరణం ప్రభుత్వం తీసుకునేది. తీసుకొని ఎవరన్నా మనకు విదేశాల నుంచి వచ్చినా లేదా కేంద్రం నుంచి వచ్చినా ఎవరన్నా మన రాష్ట్రానికి అతిథులుగా వస్తే వాళ్ళకి ఆ తోరణం ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వడం మానేసినారు, ఒక నంది ఇస్తున్నారు ఇప్పుడు. మరి అది నంది ఏ నందో అది తెలియదు, లేపాక్షి నందా ఇంకొకట మనకు తెలియదు. ఇప్పుడు అది మొత్తానికి ఏమి ఇస్తున్నారో కానీ మొత్తానికి అది ఇస్తున్నారు. ఇప్పుడు కాకతీయ తోరణం మీద నిషేధం, ఇది ఎక్కడి దివాలా కోరు మనస్తత్వం? ఆయన చార్మినార్ కూడా అవమానించినాడు కదా, చార్మినార్ కూడా ఉండొద్దు అన్నాడు, అవి రాచరిక చిహ్నాలు అన్నాడు. అసలు వాళ్ళ పోకడలో బోలెడంత రాచరికం ఉంటుంది, వాళ్ళ మనస్తత్వంలో బోలెడంత రాచరికం ఉంటుంది. మనం కులాల పేర్లు ఇంటి పేర్లతో సహా అన్నింటినీ అట్లా పెట్టుకోవాలని అనుకుంటాం. ఇవన్నీ ఫ్యూడల్ సంస్కృతి చిహ్నాలు కావా? ఇవన్నీ రాచరికపు పోకడలు కావా? బ్రహ్మాండంగా మనం నగలు దిగేసుకోవచ్చు, కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు, కాస్ట్లీ షూస్ వేసుకోవచ్చు, కానీ తెలంగాణ తల్లికి మాత్రం ఓ నగ ఉండొద్దు అంటారు.
ఏమిది? ఇదేం భావదారిద్ర్యం? తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలోంచి వచ్చినటువంటి ప్రతీక. ఆయన ఎందుకు ఆ తెలంగాణ తల్లిని తీసేయాలనుకున్నాడు? ఆయనకేదో పెద్ద శ్రామిక సంస్కృతో, దళిత సంస్కృతో, అట్టడుగు కులాల మీద ఇదంతా కాదు ఆయనకి. ఆ గుర్తులు ఆయన మలిపేయాలనుకుంటున్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమ గుర్తులు మలిపేయాలనుకుంటున్నాడు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా అంటే సరే ఇదో పార్టీల గోల అనుకున్నారు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు కాదు, ఆయన మలిపేదలుచుకుంది ఉద్యమం ఆనవాళ్ళు, చరిత్ర ఆనవాళ్ళని. వాటి పట్ల ఆయన ఎంబ్రాస్ అవుతాడు. ఆ చరిత్రకు సంబంధించిన విషయాలన్నిటి పట్ల ఆయనలో ఒక ఎంబ్రాస్మెంట్. అందుకని ఆయన ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చేస్తున్నాడు. దాంట్లో బతుకమ్మని తీసేసి బతుకమ్మ మీద చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ అసలు తెలంగాణ పండుగనే కాదు, ఇది అందరి పండుగ కాదు, లేదా ఆ మొత్తం ప్రాంతం చేసుకునే పండుగ కాదు అని బతుకమ్మను ఎందుకు బతుకమ్మను అవమానించాలి? బతుకమ్మను అవమానించాల్సిన అవసరం ఏంటి? సో బతుకమ్మను అవమానించినటువంటి పరిస్థితి. ఇవి తెలంగాణ గుండె మండేటట్టుగా చేసినాయి. అంతేకాకుండా ఆయన రోషయ్య విగ్రహం పెట్టినాడు. రోషయ్య విగ్రహం పెడుతూ ఆయన మాట్లాడిన మాటలు, విగ్రహం పెట్టడం కదా, ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడుతూ కూడా ఆయన ఎవడడ్డస్తాడో రండి, ఎవడరా ఎన్టీ రామారావు తెలంగాణ గడ్డ మీద ఎన్టీఆర్ విగ్రహం ఉండొద్దనేవాడు ఎవడరా? ఎవరిని అడుగుతున్నాడు ఆయన? బీఆర్ఎస్ని అడుగుతున్నాడా? కాదు కదా, మొత్తం తెలంగాణ వాదులను అడుగుతున్నాడు ఆయన. తెలంగాణ వాదాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఇది ఎక్కడ తెలంగాణ వాదం అంటున్నాడు ఆయన. నిజానికి తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎన్టీ రామారావు విగ్రహాలు ఉండేటివి ఉన్నాయి, తెలంగాణ అంతటా ఉన్నాయి. వాటిని కూలగొట్టలే, పలగొట్టలే, చాలా సౌమ్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలే సౌమ్యంగా లేకుంటే ఒక్క విగ్రహం ఉండేదా? చాలా సౌమ్యతతో ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఆయన? ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎన్టీఆర్ ఒక మహానుభావుడు, ఆయన పట్ల మీరు విమర్శిస్తే సహించేది లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ కదా తెలంగాణ వాదులకు సమస్య వస్తుంది. ఎట్లా మహానుభావుడు అవుతాడు? మాకెట్లా మహానుభావుడు అవుతాడు? మీకైతే కావచ్చు, మాకు మహానుభావుడు కాదు. ఎన్టీ రామారావు సమయంలో కూడా నిధులు ఆంధ్రాకే పోయినాయి, తెలంగాణకు రాలే. నదులు ఆంధ్రాకే పోయినాయి, భూములన్నీ కబ్జాకు గురైనాయి. నియామకాలలో కూడా అదే పరిస్థితి. ఇచ్చంపల్లిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది అప్పుడే, తెలుగు గంగను తెర మీదికి తీసుకొచ్చింది అప్పుడే. తెలుగు గంగలో తెలంగాణ వాళ్ళు పనిచేస్తుంటే కొట్టి పంపింది అప్పుడే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అసలు ఎన్టీ రామారావు చరిత్రలోకి పోతే 69 పోరాటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించి సినిమాలో నారాయణ రెడ్డి చేత పాట రాయించాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఆయన పాట రాయించినాడు. ఆయన సమైక్యాంధ్ర ప్రతీకగానే ఉన్నాడు ఆయన. కనుక ఆ ప్రతీక మీద అభ్యంతరం ఉంటుంది తెలంగాణ వాళ్ళకి. మీరు ఎన్టీ రామారావును కనుక విమర్శిస్తే మర్యాద ఉండదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎట్లా? తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరిని సవాల్ చేస్తున్నాడు? పోనీ ఆంధ్రలో వాళ్ళని కాదు కదా, తెలంగాణలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నాడు. ఇది కంచె చేను వేసిన ఈ వైఖరి మీద ఇవాళ సమస్య ఉన్నది. తెలంగాణ రాగానే ప్రజల భావోద్వేగాన్ని ప్రతిఫలిస్తూ నమస్తే తెలంగాణ ఒక సంపాదకీయం రాసింది. పాఠ్యపుస్తకాలు నిర్ణయించినప్పుడు పిల్లలకు సంపాదకీయం కూడా పరిచయం చేస్తాం కనుక ఆ ఘట్టం అంటే తెలంగాణ అవతరణ ఘట్టం ఒక ఉద్విగ్న ఘట్టం, మనకి ఒక చారిత్రాత్మక విజయం సాధించిన ఘట్టంగా ఆ ఘట్టం పరిచయం అయినట్టయితుంది, సంపాదకీయ వ్యాసం పిల్లలకు పరిచయం అయినట్టయితుంది, ఆ ప్రక్రియ కూడా పరిచయం అవుతుంది. పాఠ్యపుస్తకంలో ఆ సంపాదకీయం పెడితే దాన్ని తీసేశారు. ఈ వైఖరి అన్నమాట. నువ్వు దాన్ని నమస్తే తెలంగాణకు సంబంధించింది కాదు, అది తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి ఆ ఘట్టాన్ని ప్రతిబింబించినటువంటి సంపాదకీయం. ఆ రోజు అంత భావోద్వేగంగా రాసింది ఆ పత్రిక సంపాదకీయమే కనుక దాన్ని పెట్టాల్సి వచ్చింది, దాన్ని తీసేసినాడు ఆయన. ఇవి ఇట్లా చాలా జరుగుతూ వచ్చినాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్న మేధావులు కూడా సమర్థించినారు. విచిత్రం ఏంటంటే అదే మేధావులు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఉద్యమ కాలంలో అదే మేధావులు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇవాళ మీరు ఆ పాత విగ్రహాల దగ్గర పోయి ఫలకాల మీద చూస్తే వాళ్ళ పేర్లు ఉంటాయి. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ ఫలకాల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది వస్తున్నటువంటి సమస్య. కనుక ఆయన రోషయ్య విగ్రహం పెట్టడాన్ని సమైక్యవాదుల ప్రతీకారాత్మక విజయంగా చూపిస్తున్నాడు ఆయన. ఆ మనస్తత్వంతో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మనల్ని మళ్ళీ ఉద్యమ జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకొచ్చి, ఆ భావతీవ్రతలోంచి బయటకు వచ్చి, ఆ అస్తిత్వ స్పృహలోంచి బయటకు వచ్చి మనల్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం పెట్టినా, రోషయ్యని పెట్టినా దాని వెనుక ఉన్న ప్రయత్నం ఇక ఈ పొటమరింపులు ఉండొద్దు, దీనికి సంబంధించిన ఈ భావనకు సంబంధించిన ఊటనే ఉండొద్దు, దాన్ని శాశ్వతంగా సమాధి చేయాలి అనే లక్ష్యం ఆయనలో ఉండదు. అక్కడ సమస్య వస్తున్నది. దానివల్ల అవతలవాడు కూడా ఒక ధైర్యంతో ఇంకేముందిలే, ఇక తెలంగాణలో తెలంగాణ వాదం లేదు,
ఇక తెలంగాణను గట్టిగా అనేవాళ్ళు లేరు, తెలంగాణ వాదులకు ఆమోదం లేదు అని అనుకునే ఒక వాతావరణం ఏర్పడి ఇంతకుముందు సరిత చెప్పినట్టు ఇడుపు కాగితం అనే సినిమా వస్తే ఇడుపు కాగితం అన్న దానికి డబ్బింగ్ చెప్పాలా మరి ఆంధ్రాలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అవమానించడానికి తగిన వాతావరణ కల్పన జరుగుతున్నది. నిజానికి ఎన్ని సినిమాలు చూసినా మీ చరిత్రలు, మీ జీవితాలు, మీ పాటలు, మీ ప్రేమలు, మీ భాషలు, మీ పంటలు, మీ పొలాలు ఇవే చూసి కాలబెట్టినాం కదా 60 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది, ఇప్పుడిప్పుడే మా మాట కొంచెం వినిపిస్తున్నది, తెలంగాణ మాట భరించలేకపోతున్నారు. మేము డబ్బింగ్లు చెప్పిండ్రా మాకు మీరు 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 మా ఇప్పుడున్న హీరోలు ఎవ్వరు కూడా ఒక వ్యవహార తెలుగు మాట్లాడరు. వాళ్ళు పక్కా యాసలు మాట్లాడతారు, పక్కా యాసలు, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు, ఆ యాసలన్నీ మాట్లాడతారు. ఒక 2-3 హీరోలు అయితే మరి విని చస్తున్నాం కదా, సక్సెస్ కూడా చేస్తున్నాం కదా, ఆ సినిమాలు బోళ్ళని లాభాలు కూడా సంపాదించుకుంటున్నారు కదా. ఇప్పుడే మావాడు ఒకడు వచ్చి మా పలుకుబడిని ఇడుపు కాగితం అని పేరు పెడితే ఇంత ఓరోలేంతనమా? మీకు వ్యవసాయ మిగుల్లోంచి డబ్బులు వచ్చి మీరు సినిమాలు తీస్తే మీ పెద్ద పెద్ద జమీందారులు, ఎస్టేట్లు, ఎస్వి రంగారావు సూటు బూటేసుకొని ఇట్లా ఇంటి మధ్యలో అప్పుడే దాన్ని ఏమంటాం మనం ఇంట్లో మెట్లు ఉండడం ఏమంటాం కదా, డూప్లెక్స్ ఇండ్లుంటే దాని నుంచి ఎస్వి రంగారావు ఆ ఇండ్లే లేవు మా దగ్గర. ఆ సినిమాలు చూసినాం మేము. మీరు నాగార్జున సాగర్ కాలువలలో గూడ వేస్తూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు అది మా ఆట కాదు, మా పాట కాదు. ఆ సమయం కూడా మా దగ్గర ఏటికేతం బట్టి 8 పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరగరన్నా అన్నది మా జీవితం. ఆ జీవితమే చూపించలేదు. ఆయన ఎవరో ఒక్కరు వచ్చి ఆ మన చిల్లర దేవుళ్ళు అనే సినిమా తీస్తే దాంట్లో ఆ పాట వినబడ్డది, శ్రీలక్ష్మి నీ మహిమలోనే బతుకమ్మ పాట వినబడ్డది. శంకర్ జై కిషన్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోయాడు ఆయన. శంకర్ చాలా కాలం ఆయన హిందీలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే బతుకమ్మ మీద పాట పెట్టిండు. 60 ఏళ్ళు కలిసి ఉండి మీరు పెట్టకపోతే, మీరు ఒక్కనాడు బతుకమ్మ పాటనే పెట్టలేదు. ఆయన పోయి అక్కడ బతుకమ్మ రమయ్య వస్తావయ్యా రమయ్య వస్తావు, అది తెలంగాణ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టినటువంటి పాట. కానీ మీరు ఎన్నడూ అట్లాంటిది లేదే. అవమానించినారు తప్ప ఉదాత్తంగా చూపించే ప్రయత్నం. మా వాళ్ళు నక్సలైట్లు అయ్యి ఎన్కౌంటర్లు అయ్యి చచ్చిపోతుంటే ఆ పాత్రలు కూడా మీరే సంపాదించుకున్నారు. అక్కడ కూడా మావాడికి కనీసం పాత్ర ఇచ్చిన పాపన వల్ల ఇవాళకి ఇమిటేషన్ తెలుగే ఉంది సినిమాలలో. ఇమిటేషన్ తెలంగాణ భాషనే తప్ప ఒరిజినల్ తెలంగాణ సౌందర్యం లేదు. తెలంగాణ వాడు ఎట్లా పరాచకం ఆడతాడు, తెలంగాణ వాడు ఎట్లా నవ్వుతాడు, తెలంగాణ వాడు ఎట్లా బాధపడతాడు, ఆ దుఃఖమేంది, ఆ సహజమైన ఆ చిత్రీకరణమే ఇవాళకి లేదు. ఏదో గెట్లా అంటారు, గెట్లా అని ఎవడని అంటాడు ఆ తెలంగాణ? ఎక్కడ గా వస్తుంది ఆ స్పృహ నీకు లేదు, అది మాకు వస్తుంది. అది నీ అయ్య జాగిరాని అడుగుడు సులభం. ఎక్కడ గా వస్తుందో కూడా నీకు తెలియదు కదా. గెట్లా అని ఎక్కడ అంటారు, గెట్లా అని నన్నే అన్నారు అసలు ఎక్కడ కూడా. నువ్వు అటువంటి కృత్రిమమైన తెలంగాణ మాట్లాడుకుంటూ వచ్చి నీ అయ్య జాగిరా అంటే ఏందన్నట్టు. నీకు నా భాషనే రానుడివి, నీకు నా భూమి నీదెట్లయితుంది, నా చరిత్రతో నువ్వు మమేకం కాకపోతివి, నా దుఃఖంతో నువ్వు మమేకం కాకపోతివి, నేను గొడగొడ ఏడుస్తుంటే నా పిల్లలు అగ్నికాహుతే చచ్చిపోతుంటే కూడా నువ్వు వ్యతిరేకంగానే మాట్లాడుతీవి. పైగా తెలంగాణ ఏర్పడే రోజు ఉపవాసం ఉంటివి. ఇవాళ వచ్చి నువ్వు మీ అయ్య జాగిరా అని అడిగితే నిన్ను ఎట్లా తెలంగాణ ప్రజలు ఇవాళ కూడా నువ్వు వచ్చి తెలంగాణ ప్రజలకు దండం పెట్టాలి, తెలంగాణ ప్రజల జీవితాన్ని గౌరవించాలి, నమస్కరించాలి, బతుకమ్మ ఎత్తుకోవాలి, బోనం ఎత్తుకోవాలి, మమ్మల్ని క్షమించండి అనాలి, జరిగిన చరిత్ర ఇట్లా జరిగింది మేము ఇట్లా చేసేది లేకుండా అనాలి. నువ్వు అట్లా ఏమన్నా ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ వచ్చి నీ అయ్యే జాగిరా అంటే ఇది ఈ అహంకారపు పోకడలు. ఈయన రావడానికి కారణం ఏమిది? ఇక్కడ ఫెసిలిటేటర్ ఉన్నాడు, ఆయనకు ఓ ఫెసిలిటేటర్ ఉన్నాడు. మళ్ళా వ్యూహం కూడా చూడండి. పొన్నం ప్రభాకర్ ఏమో పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాడు, సీఎం ఏమో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి అటు అప్పీల్ చేస్తాడు, ఈయన అటు అప్పీల్ చేస్తాడు, ఈయన ఇటు అప్పీల్ చేస్తాడు. నాకు మళ్ళీ సమైక్యవాదం అప్పుడు ఉద్యమం కాలం నాడు కాంగ్రెస్లో ఒకడు తెలంగాణవాది, ఒకడు సమైక్యవాది, మళ్ళీ సేమ్ కుట్ర, సేమ్ టెక్నిక్ మళ్ళీ మొన్న కనబడుతున్నది. కనుక మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతున్నట్టుగా అనిపించింది. కనుక ఈ అసలు నిజానికి పెట్టుబడి మారినప్పుడల్లా తెలంగాణ సినిమా, మన ఆంధ్ర సినిమా మారింది. వ్యవసాయం పెట్టుబడి నుంచి ఒక రకం సినిమాలు వచ్చినాయి, ఉమ్మడి కుటుంబాలు, విడిపోవడాలు, అవి చూసినాం. ఏం చేస్తాం, మా కుటుంబాలు కావు. తర్వాత ఏమొచ్చినాయి, మీరు సారా పెట్టుబడిలోకి పోతే డాన్లు, ఏదో మన యుగంధర్లు, స్మగ్లర్లు, ప్రతి సినిమాలో వ్యాట్ 69 ఫోటో అది మన అది కనబడేది, సీసా కనబడేది. మీరు సారా పెట్టుబడిలోకి పోతే అవి కనబడ్డాయి. మీరు రియల్ ఎస్టేట్లోకి వచ్చి రియల్ ఎస్టేట్ మాఫియా అని చెప్పి ఎవడు మాఫియా మళ్ళా తెలంగాణనే మాఫియా కింద చూపించిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఏదో చిన్న పాపం రౌడీలు వాళ్ళు ఏదో చిన్న ఇది చేసుకునే వాళ్ళను
వాళ్ళందరినీ గూండాలుగా భయంకరంగా వికారంగా చేసి చూపిస్తుంటే అవి చూసి కాలబెడుతుంది. హైదరాబాద్ గుంటూరు నుంచి వచ్చిన హీరో ఆ తెలంగాణలో ఉన్న వాళ్ళను ఇక్కడ ఉండే చిన్న వాళ్ళను 24 రీళ్లు తంతుంటే మేము చూసినాం. అదే మా పాలిట సినిమాలైనా ఇవాళ ఓ సినిమా వస్తే దాన్ని మా భరించలేనటువంటి ఓ పరిస్థితి కనబడుతున్నది. వీటన్నిటికీ కారణం అట్లనే మన ఇప్పటిదాకా దేశపాండే గారు చాలా వివరంగా చెప్పినారు. నీళ్ల విషయంలో అంత ఆరాటంతో పోరాటం జరిగింది కదా, అసలు నీళ్లు ఉద్యమానికి కేంద్రంగా ఉన్నాయి కదా, దాని విషయంలో ముఖ్యమంత్రి చూపించేటువంటి ఉదాసీనత, ఒక వ్యూహాత్మకమైనటువంటి మౌనం, ప్రశ్నించే వాళ్ళ మీదే దాడి. ఇవాళ నదులు ఆంధ్రాకు పోతున్నాయి, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. అప్పుడెప్పుడో మన బ్రిటిష్ కాలంలో వైస్రాయ్ ఉండి ఇక్కడి నుంచి కప్పం వసూలు చేసిపోయింది. ఇవాళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ వైస్రాయ్ అయిపోయింది. ఇక్కడి నుంచి డబ్బు తీసుకుపోతారు అనమాట. మళ్ళీ ఆ కాలం నాటి పరిపాలన చూస్తున్నట్టు కప్పం చెల్లిస్తున్నట్టు ఇవాళ నదులు మీరు కృష్ణానదిలో ఎక్కువ వాటా వాడుకుంటారు, నువ్వు ఆపలేకపోతావు. గోదావరి నదిలో ఎక్కువ వాటా తీసుకోవడానికి పన్నాగాలు బన్నుతుంటారు, దాన్ని ఆపవు, పైగా పోయి సంతకం పెట్టి వస్తాడు. ఈ వైఖరి అంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఒక ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పుడిప్పుడే ఓ 12 ఏళ్ళు అయింది. నిజానికి ఇంకోటి కూడా, అక్కడి నుంచి వచ్చిన వాడు రేవంత్ రెడ్డిని బలి తీసుకుంటామన్నాడు. దానికి కూడా మాకు కోపం వచ్చింది. రేవంత్ రెడ్డికి సంబంధించిన రేషన్ కూడా మేమే పడుతున్నాం, ఆయన పడతలేడు. ఆ రేషన్ కూడా మేమే పడుతున్నాం, బలి తీసుకుంటామని ఎట్లా అంటాం? మా భారతంలో ధర్మరాజు చెప్తాడు, గంధర్వులు వచ్చి దుర్యోధనుడిని తీసుకొని పోతే భీముడిని బొమ్మంటాడు, పోయి ఆ గంధర్వుల నుంచి విడిపించుకొని రా దుర్యోధను అంటే ఎందుకు పోతాం, వాడు మనం జంపక తిన్నాడు కదా, వాణిని మనం విడిపించుకొచ్చేదంటే ధర్మరాజు అంటాడు, అరే మనలో మనం కొట్లాడుకున్నప్పుడు మనం 5గురం వాళ్ళు 100గురు, అవతల వాడితో కొట్లాడాల్సి వస్తే మనం 105గురం రా అంటాం. రేవంత్ రెడ్డి అట్లా మేము నీకోసం మాట్లాడుతున్నాం, నీకు లేకపోయా సిగ్గు? నువ్వు ఇవాళ ఫెసిలిటేట్ చేయబడితివి, మెల్లమెల్లగా తీసుకురాబడితివి. పైగా ఆయన ప్రకటన చేసిండు, తెలుగుదేశం ఒక ఉదాత్తమైన పార్టీ, ఉన్నతమైన పార్టీ, అది తెలంగాణ గడ్డ మీద లేకపోవడింది, లేకుండా చేయడం కుట్ర, లేకుండా చేసిన వాళ్ళ గద్దెలు కూల్చండి అన్నాడు. నిజాన్ని బీఆర్ఎస్ చేసిందా లేకుండా తెలుగుదేశాన్ని? తెలంగాణ ప్రజలు చేసింది. ఇదే రేవంత్ రెడ్డి అజ్ఞానం. తెలంగాణ ఉద్యమాన్ని అంతా కేవలం బీఆర్ఎస్ అనుకుంటాడు. తెలంగాణ ఉద్యమం ప్రజలది. ఇప్పటికైనా ఆ వివేకంలోకి రా, ఆ విచక్షణలోకి రా. తెలుగుదేశాన్ని తెలంగాణ గడ్డ మించి పారద్రోలింది తెలంగాణ ప్రజలు. ఆయన కూటమి గట్టి వస్తే కూడా ఒక్క సీటు ఇవ్వలే కదా సార్. అవును, ఆయన కూడా మారాల్సి వచ్చింది కదా. అంటే ఆయనను మాత్రం చంద్రబాబు నాయుడు ఇట్లా పంపినాడు సార్, ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిపోతే కోపం ఉంటుంది నాయకుడికి, ఈయన సారెబెట్టి అత్తగారింటికి పంపినట్టు పంపాడు కాంగ్రెస్ పార్టీలోకి. మీరు చూస్తే ఆయన మంచి కాళ్ళు మొక్కి నమస్కరించి పోయేస్తా సార్ అని చెప్పి అక్కడి నుంచి డబ్బు సంచులు పట్టుకొని వచ్చి అవి ఇక్కడ వంచి, నేను అందుకనే తొక్కి పైకి వచ్చిన అంటాడు ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ. అరే ప్రజలకు మొక్కి పైకి రావాలరా నాయన, తొక్కి కాదు అని ఆయన సంస్కారం అది. ఆయన తెలుగుదేశం పార్టీ పోయింది అని బాధపడితే దాని అర్థమైంది. తెలుగుదేశం పార్టీ వేళ్ళు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అది పక్కా సమైక్యవాద పార్టీ. అది తీర్మానం చేయించడానికి పెద్ద వ్యూహం బన్నాల్సి వచ్చింది. తీర్మానం చేసిన తర్వాత కూడా ఎన్నో నిలబడలేదు దాని మీద. అది 2 కళ్ళ సిద్ధాంతంతోనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఢిల్లీలో మంత్రాంగం నడిపిండు చివరి నిమిషం దాకా. అటువంటి పార్టీ లేకుండా పోయిందంటావు. తెలంగాణ అన్న పదాన్ని నిషేధం చేసిండు. ఇవాళ కూడా ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఒకతను తెలంగాణ అన్న పదం డిక్షనరీలో లేదు కదా అని అంటాడు. అది కదా తెలుగుదేశం పార్టీ మానసికత. ఎక్కడనో ఓ అర్భకుడు ఏదో అన్నాడంటే పట్టించుకోం అన్నది ఎక్కడ? బక్కన నరసింహులు, ఆయన పేరు బక్కన నరసింహులు. ఆయన భౌతికంగా బక్కగా ఉండడం లేదు, భావజాల పరంగా చాలా బక్కగా ఉన్నాడు. ఆయనకు పౌష్టికాహారం లేదు. తెలంగాణ ఆత్మగౌరవం అనే పౌష్టికాహారం ఆయనకి ఎవరు అందించలే. ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాడు ఆయన. ఆ చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ వేదిక మించి ఆయన అన్నప్పుడు నివారించిరా? ఎవరైనా వారించిరా ఆ పార్టీలో? కనీసం తెల్లవారి క్షమాపణ చెప్పినరా, ఇది తప్పు, మా పార్టీ వేదిక మించి ఇట్లా మాట్లాడాల్సింది కాదు అని క్షమాపణ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అది వాళ్ళ ఆవేదన కలిగిస్తున్నటువంటి విషయం. కనుక ఆ పార్టీ ఇక్కడ లేదు, ఆ పార్టీని తిరిగి తీసుకురాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంబురాలు చేసుకుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోయి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు చెప్పి వచ్చినాడు. ఆ పార్టీని పునరుద్ధరించాలనే కోరికను ముఖ్యమంత్రి వ్యక్తం. విచిత్రం ఏంటంటే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం ఏజెంట. ఈ వైఖరి వాళ్ళ తెలంగాణ అస్తిత్వం గురించి. దానికి ఆంధ్ర అనే ఒక వైరుధ్యం, మనకు రాష్ట్రం ఏర్పడడం అనేది పరిష్కారం అయిన తర్వాత ఆ తీవ్రత తగ్గింది. అప్పుడు ఏమిటి మరి తెలంగాణ అస్తిత్వానికి ఉన్న కోణం అంటే, తెలంగాణ ప్రజలు మనమంతా ఒకటి, మన అస్తిత్వం ఒకటి, మన సంస్కృతి ఒకటి, మనకు ఒక ఉమ్మడి గతం ఉంది, మనం అందరం అన్నదమ్ముల తీరుగా ఉండాలి
అనే ఒక కిన్షిప్, ప్రజల మధ్య ఆ కిన్షిప్ను డెవలప్, సకల జనుల సమ్మేళనం, ఆ సకల జన స్ఫూర్తిని నిలబెట్టడం, ఎవరి పట్ల వివక్ష లేకపోవడం, అట్టడుగు కులాలను దగ్గర తీసుకోవటం, వీటన్నిటిని చేస్తూ అస్తిత్వ నిర్మాణం అనేది ఒక పాజిటివ్ యాంగిల్తో ముందటికి వెళ్ళాలి. దానికి సంబంధించిన కృషి విస్తారంగా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. కొంత జరిగింది, కొంత జరగాలి. ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి తెలంగాణ తెలుగును గౌరవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ మానవుడు వచ్చింది ప్రపంచ సుందర పోటీలు పెట్టినాడు. అరే ఆడవాళ్ళ శరీరాల పోటీని పెట్టే సంస్కృతిని ప్రభుత్వం పెడితే ఎట్లా? ఎవడో కాస్మెటిక్ కంపెనీలు పెడుతుంటే అర్థం ఉన్నది, ప్రభుత్వం ఎట్లా పెడుతుంది? పెడితే ఏమైంది చివరికి? ఆ ఇంగ్లాండ్ ఆమె పాప ఆమె పోయి మాతోని చాలా నీచంగా బిహేవ్ చేసినారు కాంగ్రెస్ నాయకులు అని చెప్తే తెలంగాణ పరువు పోయినట్టు కాదా? అది తెలంగాణ ప్రతిష్టకు భంగకరం కాదా? అదే కాదు, ఇవాళ సినిమా బూతు పాటల సంస్కృతి ప్రభుత్వ వేదికల మీద ఎన్నడూ లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొదలైంది. ఏదో కొడితే నాలుగు ఉంటుంది, తిడితేనేమో తిడుతుంది, లేకుంటే ఏదో అట్లాంటి పాటలు, ఏదో యోయో కురమ్మంటది, ఇట్లాంటి పాటలు ప్రభుత్వ వేదికల మీద పాడతారా? అది పాడుతుంటే మంత్రులంతా కూర్చొని చప్పట్లు కొడతారా? దీన్ని ఈ బూతు సంస్కృతిని తీసుకురావడం, దాని యథేచ్ఛగా జరగడం, ఇదంతా కూడా ఈ వికృతత్వం అంతా కూడా, అంటే ఇది ఆ రకమైన సంస్కృతిని ఆహ్వానించడం, ఆ రకమైన సంస్కృతికి ఆమోదనీయతను సృష్టించడం, ఇది జరుగుతున్నటువంటి దారుణం. నిజానికి సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టినప్పుడు కూడా అందరం ఎందుకు అభ్యంతరం చెప్పినామంటే, గద్దర్ సినిమా సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాడు. వ్యాపార విలువలకు ప్రత్యామ్నాయంగా ప్రజల పాటను నిలబెట్టే ప్రయత్నం గద్దర్ చేసింది. ఆయన జీవితం అంతా కూడా అదే చెప్పిండు, అది వ్యాపార పాట, అది సరుకులాగా మారిన పాట, దానికి మానవ విలువలు ఉండవు అని చెప్పిండు. పోయి ఆయన పేరే పెడితే ఎట్లా? కుర్చీ మడతపెట్టి పాటకు గద్దర్ అవార్డు అంటే ఎట్లుంటుంది? ఎంత అన్యాయంగా ఉంటుంది ఇది! అట్లాంటి సినిమాలకు, అట్లాంటి పాటలకు, అటువంటి వాటికి నువ్వు గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తుంటే ఇది తెలంగాణ సంస్కృతిని నువ్వు కలుషితం చేస్తున్నావు, హీనపరుస్తున్నావు, న్యూనపరుస్తున్నావు అనే ఆవేదన నుంచి ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ ఎవరు కూడా గట్టిగా తెలంగాణ అని కానీ, తెలంగాణ సంస్కృతి అని కానీ, దాని పరిరక్షణ అని కానీ మాట్లాడతలేరు. దాన్ని ఒక డాక్యుమెంటరీగా చూపించడానికి ఒక థియేటర్ ఉంది, ఒక పెద్ద ఆడిటోరియం ఉంది, దాంట్లో ఒక మొత్తం పెయింటింగ్స్ ద్వారా, బొమ్మల ద్వారా చెప్పడానికి ఓ ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఆ కృషిని ముందర తీసుకుపోవచ్చు కదా. దానివల్ల దాన్ని మూసిపెట్టడం కానీ, ఇట్లా దాడి చేయటం, అసలు ఈ విచ్ఛిన్నమవుతున్న సంబంధాలు, వీటి పట్ల ఒక సీరియస్ దృక్పథం లేదు. గంజాయి వాడకం పెరిగింది, బెట్టింగ్ గేముల పేరిట కుటుంబాలు నాశనమైపోతున్నాయి. వీటి పట్ల యువతకు ఒక దిశానిర్దేశనం చేద్దామనే ఆ స్ఫూర్తి లేదు. అటువంటి ఉదాత్తమైన స్ఫూర్తి లేకపోవడం, తెలంగాణ తనం లేకపోవడం, వీటి వల్ల ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన ఆవేదన ప్రబలుతున్నది. నేను ప్రకాష్ రెడ్డి గారితో కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, సార్ మీరు సాంస్కృతిక జాతీయవాదంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మీరు అనేక విగ్రహాలు పెడుతున్నారు. నిజంగా విగ్రహాలు పెట్టడంలో బీజేపీ వాళ్ళు కొంచెం ముందుంటారు. ఓ చౌరస్తా వచ్చిందంటే టక్కన వీళ్ళు అక్కడ ఒక విగ్రహం పెట్టేస్తారు. వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు. మీరు శివాజీ విగ్రహాలు పెడుతున్నారు, వీర సావర్కర్ విగ్రహాలు పెడుతున్నారు, అనేక మంది విగ్రహాలు పెడుతున్నారు. శివాజీ పట్ల మాకు గౌరవం ఉంది, ఆయన చేసిన ఒక గొప్ప పరిపాలకుడుగా ఆయన వేసిన ముద్ర, వీటన్నిటి మీద గౌరవం ఉంది. ఆయన విగ్రహాలు పెట్టుకోవాల్సిందే, పెట్టుకుందాం. మనం అనేక మంది జాతీయ నాయకులు, ఎందుకంటే మనకు జాతీయ స్ఫూర్తి ఉంది. గాంధీని పెట్టుకున్నాం, అంబేద్కర్ని పెట్టుకుంటున్నాం, మన రవీంద్ర భారతికి రవీంద్రుడి పేరు పెట్టుకున్నాం. నేను మీతో చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు దాంట్లో భాగంగా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టండి. వాళ్ళ విగ్రహాలతో పాటు ప్రాంతీయతా స్ఫూర్తిని కూడా అనుసంధానం చేయండి. జాతీయవాదానికి ప్రాంతీయవాదాన్ని అనుసంధానం చేయండి. మీరు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో సర్వాయి పాపన్ విగ్రహం పెట్టినారు, చాకలైలమ్మ విగ్రహాలు పెట్టుకున్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు పెట్టుకున్నారు. యూనివర్సిటీలకు కూడా పేర్లు పెట్టుకున్నాం, జయశంకర్ పేరు పెట్టుకున్నాం, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం, కాళోజీ నారాయణరావు పేరు పెట్టుకున్నాం, పేరుని పునరుద్ధరించే ప్రయత్నం చేసినాం. ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. నేను మీతో కోరేది ఏంటంటే, మీరు విగ్రహాలు పెట్టేటప్పుడు తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టండి. మీ నుంచి ఇప్పుడు మీరే ప్రస్తావించరు, బత్తిని మొగులయ్య గౌడ్ విగ్రహాన్ని మీరు కూడా ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్ని ప్రచార ప్రభుత్వాలే చేయవు. మనం సివిల్ సొసైటీగా, లేదా మనం ఒక కాన్షియస్ ఉన్నటువంటి సాంస్కృతిక ఉద్యమకారులుగా ఆ పనులు చేసినాం. మనం అసలు నిజానికి పాలక వర్గాల కన్నా తెలంగాణ సంస్కృతి నిర్మాణం, తెలంగాణ భావజాల నిర్మాణం బయట ఎక్కువ జరిగింది. బయట నుంచి ఎక్కువ కృషి ఉన్నది భావజాలాన్ని పరిపుష్టం చేయడంలో. కనుక అట్లా అందరం కూడా తెలంగాణ అస్తిత్వ స్పృహను కలిగి ఉండడం, తెలంగాణ అస్తిత్వ స్పృహకు కలిగే విఘాతాల పట్ల మనం విజిలెంట్గా ఉండడం,
ఈ ముఖ్యమంత్రి పోతున్న పోకడలు, ఆయన ఫెసిలిటేటర్గా ఉండడం వల్ల తిరిగి తెలంగాణను ఆక్రమించడానికి జరుగుతున్న కుట్రలు, వాళ్ళు ఆక్రమిస్తే వచ్చే సమస్య ఏమిటి? ఎందుకు ఆక్రమణ అంటున్నావు? రేపు బనకచర్ల మీద వాళ్ళ వైఖరి ఏమిటని మనం వేస్తున్న ప్రశ్న. ఇంకా నీటి సమస్యలు ఉన్నాయి, మనకు ఇంకా విభజన సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. కనుక తెలంగాణ ఉద్యమ సారాంశమే నన్ను నేను పరిపాలించుకుంటా, నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకుంటా, నా అస్తిత్వాన్ని నేను నిర్మించుకుంటా, నా సంస్కృతిని నేను విశ్వవ్యాప్తం చేస్తా అనే ఈ ఆకాంక్షకి విఘాతం కలగకుండా అటు ప్రభుత్వము, ఇటు ప్రజలు, వివిధ సాంస్కృతిక సంస్థలు